హలో! హాయ్! నమస్తే. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? జన్మాష్టమి వస్తుంది. జన్మాష్టమి కోసం చిన్న చిన్న వస్తువులు చేసుకుందామా? నేనిప్పుడు ఇక్కడ ఎంసిల్ తీసుకున్నాను. ఎంసిల్‌ని ఈక్వల్ అమౌంట్‌గా తీసుకొని పౌడర్ మాత్రం మర్చిపోకండి. ఏదైనా టాల్కమ్ పౌడర్ తీసుకోండి. టాల్కమ్ పౌడర్ తీసుకుంటే మన చేతికి అతుక్కోకుండా ఉంటది. నేనిక్కడ కృష్ణుడికి చాలా ఇష్టమైనది ఒకటి చేస్తున్నా. ఏంటో చెప్పుకొని చూద్దాం? హ్మ్. అవును. ఫ్లూటే. ఫ్లూట్ చేస్తున్నాను. సో, నేను కింద కొంచెం ఆయిల్ అంటిస్తున్నాను. అతుక్కోకుండా ఉంటది. సో, ఫ్లూట్ షేప్‌లాగా ఇచ్చి దానికి సర్కిల్స్ మధ్యలో పెట్టేస్తే హోల్ అయిపోతది. సో, మన ఫ్లూట్ రెడీ. డ్రై చేయడానికి అక్కడ ఇచ్చి పెట్టేస్తాం. ఇంకోటి సర్కిల్ చేసేసి దాన్ని కొంచెం పైకెత్తి ఒక చిన్న బౌల్ లెక్క చేస్తున్నాను. సో, యాక్చువల్లీ ఈ బౌల్ నేను కుంకుమ పెట్టడానికి చేసింటిని. కానీ కుంకుమ బావుంటదా? చిన్న దీపం పెడితే బావుంటదా? మీరు కమెంట్ చేసి చెప్పండి. జన్మాష్టమి రోజు అట్లనే వాడతాం. సో, అది డ్రై అయిపోయినాక తర్వాత వైట్ పెయింట్ కొట్టేద్దాం. బేస్ పెయింట్. దాని తర్వాత ఇంకోటి చేద్దాం. సారీ ఈ వీడియో అంత క్లారిటీగా లేదు. అప్పుడు కరెంట్ సరిగ్గా లేదు. సో, ఉన్న లైటింగ్‌తోనే ఈ వీడియో తీసింటిని. సో, ఇట్లా ఉంది. సో, మనం చిన్న చిన్న రోజులు చేసుకుంటున్నాం హ్యాండ్‌మేడ్ క్లేతో. సో, రోజెస్ చేసుకోకముందు మనం చిన్న పాట్ చేసుకుందామా? యాక్చువల్లీ ఈ పాట్ నేను కలర్‌ఫుల్ పాట్ చేద్దాం అనుకున్నా ఈ బ్లూ పాట్. కానీ ఫైనల్లీ నాకు ఈ బ్లూ పాట్ నచ్చలేదు. సో, వైట్ పెయింట్ కొట్టినాను. రోజెస్‌కి పింక్ కొట్టేసాను. కానీ ఫైనల్లీ పింక్ కూడా నాకు నచ్చలేదు. సో, లాస్ట్ ఫైనల్ చూస్తారా మీరు ఎట్లా వచ్చిందో? హియర్ ఈజ్ మై లాస్ట్ లుక్. మీకెట్లా నచ్చిందో మీరు కామెంట్ చేయండి. కలర్ కాంబినేషన్ అయినా, డిజైన్స్ అయినా ఎలా నచ్చిందో చెప్పండి నాకి. మీరు కృష్ణ జన్మాష్టమి కోసం ఏం చేస్తున్నారో కమెంట్ చేయండి. ఏమైనా సజెషన్, ఐడియాస్ ఉంటే కృష్ణ జన్మాష్టమి కోసం నాకు చెప్పండి. నేను ట్రై చేస్తా చేయడానికి. మీకు కానీ వీడియోలు వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.